ఓ మై గాడ్, జై గణేష్ అని కింద కమెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. చూసిరు కదా సైజు బాలాపూర్ స్టైల్ గణేషులన్నీ. సో ఈసారి మొత్తము లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయి. నేను లాస్ట్ వరకు చూడండి వీడియో. అయితే అందరికీ తెలుసు కదా, ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ది. సో ఇంత హ్యూజ్ ఉన్నాడంటే గణేశుడు, యూ కాంట్ ఎక్స్పెక్ట్ సైజ్ అసలు. అందుకే మీకు ఫస్ట్ ఒక మనిషి పండుకున్న వీడియో చూపించిన. సో ఇక్కడంతా మీకు దుమ్ము కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా క్లీన్ చేస్తారు. సో బ్లో చేసి మొత్తం డస్ట్ అంతా రిమూవ్ చేసి తర్వాత ఫినిషింగ్ అయితే చేస్తారు. సో అప్పుడు ఫైనల్ లుక్ అయితే మనకు వస్తుంది. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఏమేమి ఐడియల్స్ అయితే ఇప్పుడు మనకు ఉన్నాయో వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఏవైతే మూవింగ్ అయితే లేవు. సో అన్నీ ఫిక్స్డ్. ఒరిజినల్ ద ఓజీ గణేశుడు అయితే మన దగ్గర లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఈ ఇయర్ అయితే దర్శనం ఇస్తుండు. అండ్ యూ క్యాన్ సీ ఇక్కడ మొత్తం డై వర్క్ అయితే అవుతుంది. సో సేమ్ మోడల్ ఇంకా పీసెస్ అయితే రెడీ అవుతున్నాయి. అంటే డిమాండ్ కూడా బాగానే ఉంటుంది లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర. ఆర్డర్స్ ప్రకారంగా మనకి ఐడియల్స్ అయితే డెలివరీ అవుతాయి. అందుకే డై వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా జల్దీ స్టార్ట్ అవుతుంది. యూ క్యాన్ సీ ద డై. ఈ గణేశుడు మనకి ఈసారి డై. సో మొత్తం బాలాపూర్ కానీ సిద్దిక్ బాయ్ది కానీ అందరిది సేమ్ మోడల్ ఉంటుంది. కాకపోతే బాలాపూర్ది ఫైనల్ దాకా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎప్పుడు యూనిక్ ఉంటుంది బాలాపూర్ది. అదేవిధంగా మన సిద్దిక్ బాయ్ కూడా కొంచెం యూనిక్గా చేయించుకుంటాడు. ఇదంతా మనకి డై వర్క్ అయితే జరుగుతుంది. అన్నీ ఇప్పుడు కర్రలు అయితే అరేంజ్ చేస్తారు. కింద స్టాండ్ ఇట్లుంటుంది. అండ్ సీ ద సైజ్ ఆఫ్ ద గణేష్ ఎంత పెద్దగా ఉన్నాడో. ఇంకో 25 డేస్లో మనకి ఫినిషింగ్ అండ్ కలర్ స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదా గణేశుడు ముంబై స్టైల్. అండ్ మన బాలాపూర్ గణేష్ పక్కనే మన ముంబై స్టైల్ గణేష్ ఉన్నాడు. బాలాపూర్ గణేశుడు చూసారు కదా, పైన పగిడి వచ్చింది. 99% బాలాపూర్ గణేష్ అయితే ఇదే. కొంచెం తొండంలో కానీ మనకి కలరింగ్లో కానీ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నిటితో పోలిస్తే బాలాపూర్ గణేష్. అందరూ అనుకుంటారు పైన పగిడి ఫిక్స్ అని, కానీ పైన పగిడి ఫిక్స్ కాదు, అది రిమూవబుల్. ఒక 3-4 ముంబై స్టైల్ గణేష్లు అయితే రెడీ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అక్కడ పైన శివుడు పక్కన సింహం వచ్చింది. అండ్ చూసారు కదా, పైన పగిడి కొన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది. ఏంటంటే అది తర్వాత రిమూవబుల్ పెట్టొచ్చు, ఎందుకంటే ట్రావెలింగ్లో కానీ ఇక్కడ షెడ్లకి వెళ్ళి బయటకు తీయడానికి కానీ కష్టం అవుతుంది కదా. మీకు ఇప్పుడు చూపిస్తా పగిడి సపరేట్గా పెట్టిన విజువల్. అండ్ చూడవచ్చు కదా, ఈ ఫినిషింగ్ అయినాక మనకి ఒరిజినల్ అవుట్పుట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం నీట్గా లేదు కాబట్టి మీకు అర్థమవుతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు మూషికం ముఖము అండ్ యక్షి స్టైల్ కల్చర్స్ ఉన్నాయి పక్కన. అండ్ మన హైదరాబాద్ స్టైల్ బొజ్జగనపయ్య ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి మూషికం ముఖము అండ్ కింద యక్షి స్టైల్ స్కల్ప్చర్. మీకు చెప్పినా కదా సపరేట్ పగిడి ఇట్లా ఉంటుందని, మన ఇంటి లోరూఫ్ అంత ఉంటుంది ఆ పగిడి. అండ్ ఇవన్నీ మినీ బాలాపూర్ గణేష్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్, కాకపోతే సైజ్ చిన్నగా ఉంటాయి అంతే. ఇవైతే ఫినిషింగ్ అయిపోయింది. మీకు అవుట్పుట్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైన పగిడి, ఇక్కడైతే పగిడి ఫిక్స్ ఉంటుంది. అండ్ జ్యువెలరీ చూడవచ్చు మీకు ఫినిషింగ్, ఇంకా ఫినిషింగ్ అది. అండ్ కలరింగ్ అయినాక మనకి ఒరిజినల్ లుక్ అయితే వస్తుంది. అందరు ఏమనుకున్నారంటే ఈసారి బాలాపూర్ గణేశుడు అయితే ఈ స్టైల్ ఉంటాడని అనుకున్నారు, కానీ ఇది బాలాపూర్ గణేష్ అయితే కాదు. సో ఎప్పుడు స్టాండింగ్ స్టైల్లో బాలాపూర్ గణేష్ని అయితే పెట్టరు. మేబీ వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి స్టైల్ గణేశుడు, అందుకే ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. కొంతమందికి నచ్చింది మోడల్, కొంతమందికి నచ్చలేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇవన్నీ మినీ బాలాపూర్ గణేష్, ఇవన్నీ లైన్గా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ మనకి మూమెంట్ ఉన్న గణేషులు అయితే కనిపించేది, కానీ ఈసారి అయితే మనకి మూమెంట్ ఏం లేవు కాబట్టి చాలామందికి ఒక పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర అది యూనిక్ ఉంటుండే, మూమెంట్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఐస్. ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది. అండ్ ధూల్పేట్ గణేష్ పైన ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నా. సో మీరు సపోర్ట్ చూపించేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గణేషులు అన్నీ కూడా మీకు చూపిస్తా. అండ్ మోడల్స్ ఏం రెడీ అయినాయి, ఎన్ని పీసులు రెడీ అయినాయి అనేది అన్నీ ఒక వీడియోలో పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.